పెరుగుతున్న ఫీజుల దోపిడీపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి కోట్లు దండుకుంటున్నాయని, వీటిని నియంత్రించకపోతే రాష్ట్ర వ్యాప్త పోరాటం చేస్తామని కవిత హెచ్చరించారు. విద్యాశాఖ బాధ్యతలు కూడా ముఖ్యమంత్రి చూస్తున్నప్పటికీ స్కూల్ ఫీజులు 50 నుండి 120% పెరిగినా పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు. సత్య నాదెళ్ల వంటి ప్రముఖులు ఇచ్చే విరాళాలకు లెక్కలు లేవని ఆరోపించారు. 11,000 కోట్లు ఇమీడియట్ గా ఫీ రియంబర్స్మెంట్ రిలీజ్ చేయండి. అది చేయమని అడుగుతుంటే కొత్త జీవో తీసుకొని వచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. జీవో ఎంఎస్ నంబర్ 7 అనే జీవో తీసుకొచ్చింది. ఆయన ఏముంటుంది ఆ జీవోలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము పిల్లల యొక్క అకౌంట్లోకి లేదా పిల్లల పేరెంట్స్ యొక్క అకౌంట్లోకి డైరెక్ట్గా డబ్బులు వేస్తాం, మేము ఈ స్కూళ్లకు పాఠశాలలకు ఇయ్యమని చెప్తున్నారు. ఇది ఒక పెద్ద కుట్ర. ఆ స్కూళ్లకు పాఠశాలలకు ఇయ్యమంటేనే ఇస్తలేడిన 11,000 కోట్లు బకాయిలు పెట్టిండు 2.5 సంవత్సరాల నుంచి. మరి ఇప్పుడు పేరెంట్స్కి ఇస్తామంటే పేరెంట్స్ సంఘటితంగా ఉండరు కదా, ఎక్కడెక్కడో ఉంటారు. స్కూల్స్ అంటే ఒక అసోసియేషన్ అయితే కంట్రోల్ ఉంటే కొట్లాడతాయి ప్రభుత్వం మీద. పేరెంట్స్ ఎడికెళ్ళి కొట్లాడాలి. పేరెంట్స్ అకౌంట్స్లో డబ్బులు వేస్తామని చెప్పి ఒక జీఓఎంఎస్ నంబర్ 7 అని తీసుకొచ్చారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫీ రియంబర్స్మెంట్ ని బొందబెట్టడానికి తెచ్చినటువంటి జీవో. ఈ జీవో తక్షణమే క్యాన్సిల్ చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అనేటటువంటిది ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిలో నడిచేటటువంటి సంస్థ. అందులో ఉన్నటువంటి భూమిలో ఒక 30 ఎకరాలని కొట్టేయడానికి ఆ కమిటీ ప్లాన్ వేస్తున్నటువంటి విషయం మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. వాళ్ళందరూ ప్రభుత్వం